ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గౌరవనీయులు చల్లపల్లి శ్రీనివాస్ గారికి సాదరంగా స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోడ్డు రవాణా సంస్థ గౌరవనీయులు కొనకళ్ళ నారాయణరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. కమిషనర్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎక్స్ ఆఫీసర్ వీసీ మరియు ఎండి గౌరవనీయులు సిహెచ్ ద్వారకా తిరుపతిరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ ముఖ్య అతిథులందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. గౌరవనీయులు సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారు ఐపీఎస్ వారికి స్వాగతం సుస్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ కూడా మనం ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలో అనే అంశాన్ని బోధిస్తూ ఉంటాయి. మరి ఈ విధంగా ధర్మాన్ని మనం ఆచరించడం ద్వారా నిత్య జీవన విధానాన్ని ఎంతో అర్థవంతంగా జీవించగలం అని నిరూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు. వారికి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. 2025వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన పళని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రాన్ని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు సందర్శించడం జరిగింది. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం నుండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి భక్తులు సులభంగా వచ్చేలా రవాణా సదుపాయం కల్పించాలని అక్కడి ప్రజలు మరియు భక్తులందరూ కూడా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారిని కలిసి వారిని విన్నవించుకోవడం జరిగింది. ఈ మేరకు దీనిపై దృష్టి పెట్టినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఈ యొక్క విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి క్యాబినెట్ దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. మరి ఈ సందర్భంగా తిరుపతి నుండి చిత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి మీదుగా పళని నేరుగా బస్సు సౌకర్యం ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మహోన్నత వ్యక్తికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ జ్యోతి ప్రకాశనం కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్దలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రకాశనం జరుగుతూ ఉంది. తిరుపతి నుండి పళని నేరుగా రవాణా సౌకర్యం, బస్సు సర్వీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. పెద్దలందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. విచ్చేసినటువంటి పురోహితులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ మరి ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు